నమస్తే. వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను నరేష్. యువత రాజకీయాల్లోకి రావాలంటారు. రాజకీయాల్లోకి వస్తే యువతను ముప్పు తిప్పలు పెడతారు. రీసెంట్‌గా మనం తమిళనాడు ఎన్నికల టైంలో చూసినాం. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిండు. వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి అధికార పార్టీ విజయ్‌ని ముప్పు తిప్పలు పెట్టింది. అయినా గూడా విజయ్ తమిళనాడుకి ముఖ్యమంత్రి అయిండు. తెలుగు రాష్ట్రాల్లో గూడా చాలామంది యువత వాళ్ళు చదువుకునే టైంలో విద్యార్థి సంఘాల్లో లేకపోతే పార్టీలలో విద్యార్థి సంఘాల్లో పనిచేస్తూ వస్తూ వాళ్ళకు రాజకీయాలంటే ఇష్టంతో రాజకీయాల్లో ఏదో ఒకటి కావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేనో, ఎంపీనో పోటీ చేస్తూ ఉంటారు. కొంతమంది మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తారు. కొంతమంది సర్పంచులుగా పోటీ చేస్తుంటారు. అలాంటి వ్యక్తుల్లో రీసెంట్‌గా కల్వకుర్తి 2023 ఎన్నికల్లో విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తుండు వినయ్ విప్లవ్. ఈరోజు మనతో పాటు ఉండు మాట్లాడదాం. నమస్తే వినయ్. నమస్తే అన్న. ఎట్లున్నావు? బాగున్నానా? మీరు బాగున్నారా? బాగున్నాము. ఎమ్మెల్యేగా పోటీ చేసినావు. ఎంపీగా కూడా పోటీ చేసినట్టున్నావు కదా? అవును. హ్మ్. ఇది విద్యార్థుల రాజకీయ పార్టీ. నార్మల్‌గా పెద్ద పెద్ద పార్టీలకైతే ఫండింగ్ వస్తది. ఎన్నికల ఫండింగ్ వస్తది. అవును. అందరికి తెలిసిన విషయమే. అంటే ఎన్నికల్లో ఖర్చులుంటాయి గదా! ప్రచారం ఖర్చు, భోజనాల ఖర్చు ఇవన్నీ ఖర్చులుంటాయి. సో, మీ విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి నువ్వు పోటీ చేసినావు. కానీ డబ్బులు కావాలి గదా! ఎట్లా పోటీ చేసినావు మళ్ళీ? నా సొంతంగా పెట్టుకున్నామన్న. ఒక నీ సొంత ప్యాషన్, డబ్బులు. ప్యాషన్. జనాలకు సేవ చేయాలి. పార్టీలో ఫండ్ లేదు. కానీ పార్టీ ఎజెండా బాగుంది. అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్ ఇయ్యాలనేది. సో, పార్టీ గుర్తు కూడా వచ్చేసి యూత్‌కి సంబంధించిన బ్యాట్ గుర్తు కాబట్టి ఆ విధంగా నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. హ్మ్. డబ్బుల గురించి అయితే కాదు. డబ్బులు లేవని తెలిసినా గానీ సొంతంగానే నేను నిలబడి మన సత్తా యూత్ పవర్ ఏందో చూపెట్టాలనే ఉద్దేశ్యంతోటి నేను అడుగుపెట్టడం జరిగింది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని. ఓకే. అంటే ఎంతవరకున్నా గాని బడాబాబులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు, కోడళ్ళు వాళ్ళే ఉంటున్నారు ఎమ్మెల్యే స్థాయిలో. మరి కింది స్థాయి మధ్య తరగతోడు ఎమ్మెల్యే గాకూడదా? కింది స్థాయి మధ్య తరగతి అయితేనే గదా! వాడికి వాని ప్రజలకి ఏం గావాలి? ఎవరికి ఏం బెడితే సాటిస్ఫై అయితారనేది తెలుస్తది. ఆ ఉద్దేశంతోటే ఈ జరుగుతున్నటువంటి అరాచక పాలన ఎదిరించడానికే బీఆర్ఎస్‌లో నేను ఆ రోజు అప్పటినుంచైనా ఇప్పటివరకైనా గవర్నమెంట్ పైన నేను ఫైట్ చేస్తూనే ఉన్నా. ఆ కోపంతోటే ఈ యువతకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి నేను రాజకీయాల్లోకి రావడం జరిగిందన్న. ఓకే. సో, రాజకీయాల్లోకొచ్చినావు, పోటీ చేసినావు. ఏం నేర్చుకున్నావు ఎమ్మెల్యేగా పోటీ చేసి? ఏం సాధించినావు అంటే ఏం చెప్తావు? నేను ఏం ఎన్నోట్లొచ్చినాయి? సాధించినా అంటే ఒక 1111 మంది మనసులు గెలుచుకున్నాను సాధించగలను. హ్మ్. రూపాయి పెట్టకుండా నేను 1111 మందిని, అందులో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా నన్ను నమ్మి బ్యాలెట్ ఓటేసిండు. బ్యాలెట్ ఓటు. హ్మ్. బ్యాలెట్ ఓటేస్తారా అసలు? హ్మ్. ఒక సైడు కాంగ్రెస్ గెలవాలి, ఒక సైడ్ బీజేపీ గెలవాలి, ఒక సైడు బీఆర్ఎస్ గెలవాలనే టఫ్‌లో నాకు ఒక ఎంప్లాయీ కూడా ఓటేసిండంటే నేనేం గెలుచుకున్నా అంటే 1111 మంది మనసులు గెలుచుకోగలిగిన రూపాయి పెట్టకున్నా గాని. ఇదే మాట గుర్కత్ జైపాల్ యాదవ్ గారిని గాని, ఇప్పుడు గెలిచిన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని, బీజేపీ అభ్యర్థి ఎవ్వరినైనా సరే, ఈ మాట అడిగి చూడండి చెప్తారేమో. నేను డబ్బులు పంచకుండా సంపాదించిన ఓట్లు నేను సాధించగలిగిన. ఓకే. గెలిచిన అభ్యర్థికి ఎన్నొచ్చినాయి? కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఎమ్మెల్యేకి? ఆయనకు 85,000 అప్రాక్సిమేట్‌లీ ప్లస్ వచ్చినాయి. వచ్చినాయి. హ్మ్. అంటే నువ్వు పోటీ చేస్తే ఎట్లైనా గెలవవని తెలుసు. ఎందుకు పోటీ చేసినావు మరి? మనం గెలవకపోయినా గానీ కనీసం రేపు వచ్చే ఎన్నికల వరకైనా మనం ఏందనేది తెలుస్తది గదన్నా! హ్మ్. ఎమ్మెల్యే దాకా ఎవరు ఆలోచించరు. హ్మ్. సర్పంచ్ గూడా ఆలోచించరు. యూత్ యూత్ అనేటోళ్ళు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏమవుతుంది? అసలు ఏముంటది? అసలు ఎమ్మెల్యే మనమెందుకు గాకూడదు? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి మనమెందుకు ఎళ్ళకూడదు? అంటే డబ్బున్నోడు 100,00,00,000, 200,00,00,000 ఉన్నోడే ఎళ్ళాలా? బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోడే ఎళ్ళాలా? డబ్బున్నోడు ఎళ్ళాలా? అంటే మధ్య తరగతి పేదోడు ఎళ్ళొద్దా అసెంబ్లీకి? ఆ ఆలోచనతోటి నేనెళ్ళినన్నా. అందుకే నేను ఎందుకు పోటీ చేశానంటే అందరికి చాలా మంది డౌటు. వీడి ఏజ్ ఏంది? వీడు చేసేదేంది? అసలు ఎక్స్‌పీరియన్స్ లేదు. ఏముంది? డబ్బు లేదు. బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఏ ఏ ఉద్దేశంతోటి ఎళ్ళారనుకుంటారు. కానీ నేను పోటీ చేసినప్పుడు నేను నామినేషన్ ఏసినప్పుడు అందరూ నవ్విర్రు. అందరూ నవ్విర్రు. చాలా వరకు నా దగ్గరున్నటువంటి నా సన్నిహితులు గూడా నన్ను కామెంట్ జేసిర్రు. బట్ ఐ డోంట్ కేర్. నన్ను నమ్మిన వ్యక్తి ఒక జేడీ లక్ష్మణ్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్, సీబీఐ జాయింట్ డైరెక్టర్ లాంటి వాళ్ళొచ్చి నాకు ప్రచారానికి ఎప్పుడైతే నాకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళు వీడియో జేసిర్రో అప్పుడు అర్థమైంది. జనాలకేందనేది. అరే! ఒక ఐపీఎస్ ఆఫీసర్ జేడీ లక్ష్మణ్ సార్ గురించి తెలవదా? హ్మ్. దేశం మొత్తంలో. అలాంటి సిన్సియర్ ఆఫీసర్ వినయ్ గురించి ఇంత బాగా వీడియో చేసి పంపించిండు. ఎందుకు ప్రచారం చేసిండు అనే ఒక కాన్సెప్ట్‌లో అప్పుడు నా గురించి ఏందనేది కొంతమంది అనాలిసిస్ చేయడం వలన అరే! ఓకే. లీడర్‌గా తను ఓకే. ఆల్రెడీ స్టూడెంట్ లీడర్‌గా అని చెప్పేసి ఆ విధంగా నాకు జనాలు ఓటేయడం జరిగిందన్న. వాస్తవంగా చెప్పాలంటే నేను రూపాయి ఎక్కడ పే చేయలే. నా గుండె మీద చేసుకొని చెప్తున్నా. ఓకే. ఈ 3 పార్టీలోళ్ళు మేము పంచకుండా మాకొచ్చినాయి ఆ డబ్బులు, ఆ ఓట్లు అనమనండి. ఈ ఛాలెంజ్ నేను ఓకే. రెడీ అన్న. రైట్. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక కార్యక్రమం అంటే సేవా కార్యక్రమాలే గాకుండా ప్రజలకు సంబంధించి వాళ్ళకు వసతుల కల్పనలో ఏదో ఒకటి సర్విస్ జేయాలా? అవును. ఏం జేసినావు సర్విస్ మళ్ళీ నువ్వు?
స్టూడెంట్ లీడర్‌గా ఉన్నప్పటి నుంచన్నా మా ఊరు గాదు, జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి వచ్చినా గానీ, ఇంటర్ నుంచి పీజీ చదువుకునే విద్యార్థులకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉండి, హ్మ్. అప్పుడు నేను జాబ్ చేస్తుంటాను. సెట్ అయిపోయి నేను సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూ ఉన్నా గానీ, ఎవరికి ఆపదుందని హాస్టల్స్‌లో గానీ, కాలేజీలలో సీట్లు మన కాలేజీలో మాట్లాడడం గానీ, ఫీజులు గానీ, వాళ్ళకి హాస్టల్స్ గానీ, లేకపోతే హాస్పిటల్‌లో గానీ, ఊరు నుంచి ఎవరైనా వచ్చి అంటే ఏ ఊరు నుంచి వచ్చినా గానీ, కొద్దిగా మనం హైదరాబాద్‌లోనే నేను పెరిగాను కాబట్టి, చిన్నప్పటి నుంచి సర్కిల్ ఉంది కాబట్టి, నేను ఎవరికైనా అందుబాటులో ఉండి, నేనున్నా లేకపోయినా గానీ, నా టీమ్ తోటి, నా ఆర్గనైజేషన్ తోటి ప్రతి ఒక్కరికి నేను చాలా వరకు హెల్ప్ చేశానన్న. సేవా గుణం అనేది నాకిప్పుడు కాదు చిన్నప్పటి నుంచే ఉన్నది. ఒకరు బాధలో ఉంటే చూడలేని మనస్తత్వం కాబట్టి నేను లీడర్ అయితే నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫస్ట్. సేవ చేయాలి, అరే పలానోడు ఇట్లా బాధలో ఉంటే హెల్ప్ చేయాలనే భావనతోటి నేను అలా రావడం జరిగింది గాబట్టే ఈరోజు నన్ను ఈ విధంగా అంటే ఒకటన్న నన్ను బాగా కలిచివేసిన విషయం ఏందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరియమ్మ డెత్ నల్గొండలో జరిగింది. ఓకే. అదొకటి. సెకండ్ థింగు మా ఊరు సైడు ఒక అమ్మాయి పైన అఘాయిత్యం జరిగితే ఇక అదర్ క్యాస్ట్ రెడ్డిస్ వాళ్ళు మేము ఇగ డబ్బులతోటి మేనేజ్ చేసి ఇది చేసి అంటే లా అండ్ ఆర్డర్ అనేది డబ్బులున్నోనికి మాత్రమే లొంగి పనిచేస్తుంది. ఓకే. అదొకటి. ఇంకొకటి ప్రవళిక హత్య ఎలక్షన్ ముందల ప్రవళిక అనే అమ్మాయి మన ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉరేసుకొని చనిపోయింది కదా! ఇప్పుడు రైట్. మీరు గూడా వచ్చిర్రు ఆ రోజు అవును. నైటు. అదొకటి ఇంకా నన్ను బాగా కలిచివేసింది. దానికి కేటీఆర్ గారు అమ్మాయి అసలు అప్లై చేయలే. అమ్మాయి ఏదో పర్సనల్ ఇష్యూ అని చెప్పి డైవర్ట్ చేసిర్రు. చాలా బాధ. అంటే ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి మనిషికి. స్టూడెంట్ లీడర్‌గా ఓకే. అదొక బేస్‌మెంట్ అదొక ప్లాట్‌ఫార్మ్. కానీ ఇంతకు మించింది ఇంకా కావాలి. అది కావాలంటే ఏం కావాలి? అసెంబ్లీకి పోవాలి. అసెంబ్లీకి పోతేనే ప్రజల గురించి గాని, రాష్ట్రం గురించి, బాగోగుల గురించి, కష్ట సుఖాలు గాని, అవినీతి గురించి గాని, ఎవరికి ఏం కావాలనే దాని గురించి మాట్లాడడానికి ఒక రైట్ ఉంటుందని అప్పుడు ఆలోచించాను నేను. నేను అది కావాలని ఆ రోజు డిసైడ్ అయిపోయి, ఈ విధంగా నేను ఈరోజు ఈ దారిలో ఎమ్మెల్యే పోటీ చేయాలని సంకల్పం పెట్టుకొని, నేను ఎమ్మెల్యే గెలిచినా గెలవకపోయినా ఎమ్మెల్యే స్థాయిలో ఉండే నేను ఈ ప్రభుత్వాలను నిలదీయాలని చెప్పేసి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. దాని తర్వాత ఎంపీకి కూడా నాకు అవకాశం వచ్చింది. ఎంపీ కూడా పోటీ చేయడం జరిగింది. నా ఓట్లతోటి కనీసం నేను ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలిగిన అవతలి క్యాండిడేట్‌కి. ఎమ్మెల్యేకు ఆయన 100,00,00,000 పెట్టుకున్నా 2000, 3000 మెజారిటీ తోటి కూడా గెలవకపోయా సరిగ్గా. ఇంకొక అతను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డా ఆయనకు రాలేదు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో నేను కనీసం ఇది చేయగలిగినా గాన. ఏమని అడిగినావు? ఓట్లు ఏమని అడిగినావు ప్రజల్ని? నేను ఒకటే అడిగినాన్న. మా నాన్న ఒక మేస్త్రి. మా హ్మ్. అమ్మ హౌస్ వైఫ్. నేను కష్టపడి చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ హాస్టల్‌లో చదువుకున్న విద్యార్థిని. అన్ని కష్ట సుఖాలు తెలిసినోడిని. ప్రభుత్వం బీఆర్ఎస్ ఇలా చేస్తుంది. మీరు నాకు ఇంట్లో 3 ఓట్లుంటే 3 ఓట్లు ఏయకండి. నాకు ఒక్క ఓటేయండి అని చెప్పేసి అడిగినాను నేను. ఆ ఒక్క ఓటు నేను ఓడినా, గెలిచినా గాని రేపు మన ప్రాంతం గురించి మీ ఊర్లో ఏదైనా సమస్య ఉంటే మాట్లాడడానికి నాకు రైట్ ఉంటుంది. ఇప్పుడే నేను 3 ఓట్లు నాకేమో నేను అడగలేను. ఎందుకంటే మీరు ఎయ్యలేరది. కనీసం ఇంటికి ఒక ఓటని అని చెప్పేసి అడిగినాన్న. చాలా వరకు చదువుకోనోళ్ళు పిల్లగాడు ఇట్లా కష్టపడుతున్నాయో ఇట్లా అని చెప్పి చాలా వరకు సింపతోటి ఇంత చిన్న ఏజ్‌లో ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఇంత అంటే మా ప్రాంతంలో మాది మొత్తం అంతా డామినేషన్ ప్రాంతం అన్న. రెడ్ల కిందనే ఉంది ఇప్పటికి. 70 ఏళ్ల నుంచి మాది రెడ్ల కిందనే ఉంది. ఓకే. ఈ రెడ్డిస్ డామినేషనా? రెడ్డి డామినేషన్. ఈ 10 ఏళ్లలో మాత్రం ఒక బీసీ అభ్యర్థి ఆహ్, అంటే ఎమ్మెల్యే అయిండు. రెడ్డిస్ డామినేషన్ అంటే ఎట్లుంటది? ఇంగ ఎట్లుంటదంటే ఇగ ఊర్ల నుంచి సర్పంచ్ నుంచి మొదలుపెడితే జెడ్పీ దాకా మొత్తం వాళ్ళు అనుకున్న క్యాండిడేట్‌లు వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో ఉన్న క్యాండిడేట్‌లే గెలవాలి. ఎట్లా గెలుస్తారు? ఎట్లా గెలుస్తారంటే ఒక డబ్బులకు లొంగుతాడు. ఇంకోడు ఇంకో దాంట్లో లొంగొచ్చు. ఇంకోడు అంటే రెడ్డిస్ దగ్గర డబ్బులున్నాయా? ఫుల్‌గా వేరోళ్ళ దగ్గర లేవా? వేరోళ్ళ దగ్గర ఉన్న వాళ్ళంతా తీయరా? మొగ్గు చూపెట్టరు కదా! తీయరు, బయటికి రారు. ఓకే. వీళ్ళకొక ప్యాషన్ గదా! ఓకే. ఇప్పుడు ఎవరున్నారన్న నిజాం పరిపాలన కింద ఎవరున్నారు? హ్మ్. భూస్వాములు ఎవరున్నారు? వాళ్ళే హ్మ్. గదా! హ్మ్. మరి అలాంటప్పుడు వాళ్ళకది జీన్స్ నుంచి ఉన్నది. పెత్తనం జేయాలి, పెద్దరికం జేయాలనేది. హ్మ్. పెత్తందారులు కాళ్ళే ఉన్నారు గాబట్టి, ఆ వ్యవస్థను కొనసాగించనీకి రాజకీయం వచ్చింది. నిజాం పరిపాలన నుంచి. ఆ రాజకీయంలో ఎవరుండాలి? సీట్‌లో ఎవరు కూర్చోవాలి? సీట్‌లో కూర్చున్నాను కదా మాటినేది. హ్మ్. ఆ సీట్ పవర్ సాధించుకోవడానికి వాళ్ళు ఎంతకైనా ఉంటారు. ఓకే. వేరే వాళ్ళు తెగించరింక. వేరే వాళ్ళు తెగించలేరు. హ్మ్. అయినా గాని ఎంతకైనా సరే ఉంటే ఉంటాం, పోతే పోతాం. బరాబర్ నిలబడాలి, కొట్లాడాలి, మనమేందో చూపెట్టాలి. నేనొకటే అనుకున్నాను. నేను పోటీ చేసేటప్పుడు నా ఇంట్లో 4 ఓట్లు పడ్డా సరే అనుకున్నా. నా ఇంటోళ్ళు నాకేసినా చాలనుకున్నా. హ్మ్. నేనేదో నాకు 100 వేలలో పడతాయి, ఏదో లక్షలు పడతాయి. నేనేం ఎక్స్‌పెక్ట్ చేయలే. గెలుస్తానే నమ్మకం కూడా లేదు. కానీ ప్రయత్నం మాత్రం ఆపొద్దు. అన్నారా ఎవరైనా? ఎందుకురా నీకు రాజకీయాలు? చాలా అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎందుకురా నీకంత సీన్ లేదు గదా! చాలా అన్నారన్న. హ్మ్. నా ఇంటి పక్కలోళ్ళన్నారు, నా ఫ్రెండ్స్ అన్నారు. చాలా మంది అసలు నమ్మలేదు. నన్ను అతి కొద్ది మంది నమ్మినోళ్ళు మాత్రమే నా ఫ్రెండ్స్. చాలా తక్కువ. ఎంతో మంది హెల్ప్ జేసిన. లాస్ట్‌కి వాళ్ళు ఓటేయకపోవడం కాకుండా రివర్స్ నన్ను కామెంట్ జేసి నాకు పడే ఓట్లు కూడా ఎయనీయలేదు. వాడికేసే ఓటు వేస్టు. వాడి వల్ల ఏమవుతుందన్నారు. హ్మ్. అలా అన్నోళ్ళే ఈరోజు నాకు ఫోను జేసి నాకిది పలానా పని గావాలి. లేకపోతే గిట్లుంది వినయ్ అనేటట్టు ఈ స్థాయికి ఎదిగిన నేను. ఓకే. నేను ఆగిపోలేదు. ఏమని అడిగినావు ఓట్లు అసలకి? నేను ఒకటే డబ్బు లేనోడిని. హ్మ్. నేను చదువుకున్నోడిని. హ్మ్. నన్ను గెలిపిస్తే గనుక మీ ఊరికి గావాల్సిన ఏవేవైతే ఉన్నాయో చెప్పిన ప్రతి ఒక్క ఊరిని ఆ ఊరికి పోతున్నా అంటే ఆ ఊర్లో ఉన్న సమస్యలు ముందే నాకున్న ఫ్రెండ్ సర్కిల్ తోటి
గ్యాదర్ చేసుకొని ఆ సమస్యలు నేను తీరుస్తా అని చెప్పిన అన్న. ఉమ్. నేను తీర్చగలుగుతా అని చెప్పేసి అంత ముందుకు ఏమైనా తీర్చిన సమస్యలు, అంతకుముందుకి ఏం తీర్చలేదన్న. కాకపోతే చిన్న ఎవరైనా సమస్యలు, కరెంటు సమస్యలు కానీ, అలాంటివి ఏం వీధి చేయలేదు. దీపాలు, డ్రైనేజ్ ఉంటాయి కదా. అది ఓన్లీ మా ఊర్లో చేసిన అన్న. చుట్టుపక్కల ఊర్లలో చేయలేదు. కాకపోతే ఏందంటే మండలానికి సంబంధించిన హాస్పిటల్ గురించి ఫైట్ చేసిన అన్న. 2017లో నేను అప్పుడున్న ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారికి నేను రికమెండేషన్ ఇచ్చిన. అది ఎక్కడేసిండో ఏమో ఆయనైతే ఆ రోజు. సత్యేందర్ రెడ్డి గారు అప్పుడు మంత్రి. సబితేంద్రారెడ్డి. అప్పుడు వచ్చిన మేడంతో కూడా మా ఊర్లో కాలేజీ లేదు. ఆమన్గల్‌లో కాలేజీ లేదు. కూడలిగుంది. ఆ 4 మండలాలకి ఒక కాలేజీ లేదు, హాస్పిటల్ లేదు మేడం. ఈసారి అడిగిన మన ఎమ్మెల్యే గారు ఏది అడిగినా చూద్దాం, చేద్దాం అనంటే మాట్లాడుతున్నానని నేను ఆమెతోటి నేను డిబేట్ లాగా చేసిన. మేడం ఆ రోజు లేదు నాన్న ఖచ్చితంగా అయితది మేము చేస్తాం. నా పేపర్ తీసుకొని మాట్లాడింది ఆ రోజు సత్యేందర్ రెడ్డి గారు. అలాంటివి చేసినా నేను. అలాంటివి చేసినా కాబట్టే కనీసం మనం అడగడానికంటూ ఒకటుంది. ఇప్పుడు నేను ఎమ్మెల్యే పోటీ చేసిన తర్వాత రీసెంట్‌గా కూడా నేను మా ఆమన్గల్ బీసీ హాస్టల్‌లో అది ఒక డిపార్ట్‌మెంట్‌కు సెటర్‌లకు ఓకే అయితే కూడా ఆమన్గల్‌లో బీసీలకు ఎలాంటి జాగా లేదు. ఉన్నది ఒకటే బీసీ హాస్టల్. ఇప్పుడు బీసీ హాస్టల్ అయినా, ల్యాండ్ ఏదైనా బీసీయే గదన్నా! దానికి సంబంధించి అని చెప్పేసి 18 గుంటలుంటే దాని గురించి నేను బీసీ కమిషన్ చైర్మన్ ఇప్పుడున్న ఆయన మన స్టేట్ నిరంజన్ సార్ వస్తే ఆయనను ఆపి మరి ఆయనకు చెప్పి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆయన ఒప్పించి మరి విజిట్ చేపించినన్న. ఈరోజు ఇప్పుడు అది 4,00,00,000 కొటేషన్ తోటి మొత్తం డిస్మాంటిల్ చేసేసి ఈరోజు కొత్త బిల్డింగ్ మా నడి రోడ్డు ఆమన్గల్ నడి రోడ్డు మీద హైవే మీద ఈరోజు రినోవేషన్ అయితుంది ఈరోజు. ఈరోజు. నేను ఆమన్గల్‌కి ఏం చేసినంటే నా ప్రజలకు నేను డబ్బు ఇవ్వకపోవచ్చు గానీ, ఆళ్ళ అవసరాలకు కావాల్సిన హాస్పిటల్ గురించి గానీ, కాలేజ్ గురించి గానీ, హాస్టల్స్ గురించి గానీ, విద్యార్థుల సమస్యల పట్ల ఏమైనా ఉన్నా, హైదరాబాద్‌లో సమస్యలు ఉన్నా అవన్నిటి మీద నేను ఫైట్ చేస్తున్నా. ప్రెజెంట్ ఇప్పుడు అదే వేలో ఉన్నాను. ఓకే. సో, చాలా వరకు మనం రాష్ట్రంలో జరుగుతున్నాయి చూస్తున్నాము. మీడియా, యూట్యూబర్ ప్రశ్నారావణ్ ఇష్యూ కూడా చూస్తున్నాము. అవును. 4 సార్లు అరెస్ట్ చేసినారు. బెయిల్ వచ్చింది. ఐదోసారి రిమాండ్‌కి పోయినాడు. ఏం చెప్తారు ప్రశ్నారావణ్ యూట్యూబర్ విషయంలో ఏం చెప్తారు? అన్న ఒకటే అన్న, స్వేచ్ఛ హక్కు అందరికుంది. ప్రశ్నించే హక్కు రాజ్యాంగంలోనే ఉన్నది. హ్మ్. స్వేచ్ఛ హక్కుని అడ్డం పెట్టుకొని కూడా మనం కూడా ఎంతలా మాట్లాడాలో అంతలోనే ఉండాలి. ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా మనసులు నొప్పించకుండా మాట్లాడాలి. నేను ఈ విషయంలో చెప్తున్నా, ఆయన అడగడం తప్పు కాదు. అడిగే విషయంలో ఆ మాటలలో కూడా అంటే నేను ఎవరిని తప్పు ఎవరు అని జడ్జ్ చేయలేనన్న. ఎందుకంటే అక్కడున్న ఆళ్ళ సిట్యుయేషన్ ఆంధ్రాలో వాళ్ళకు ఎంత హర్ట్ అయ్యి ఆయన ఎట్లా మాట్లాడిండో ఆ సిట్యుయేషన్ ఆయనకు తెలివి ఉండాలి. ఎవరు? ఇప్పుడు ప్రశ్న రావణ్ గాని. హ్మ్. ఇప్పుడు దళిత హక్కులు అని చెప్పేసి పెట్టుకొనున్నారు. ఇప్పుడు ఆ దళిత క్రైస్తవుల సభ సభ పెట్టుకున్నారు. పెట్టుకున్నారు. హ్మ్. ఇప్పుడు దళిత క్రైస్తవుల సభకు సంబంధించి మోడీ గారిని అనడంలో తప్పులేదు. ఎందుకంటే హ్మ్. దేశానికి ప్రధాని కాబట్టి మొదటి పౌరుడు కాబట్టి ఆయన అనొచ్చు. ఓకే. కాకపోతే రాష్ట్ర దళిత క్రైస్తవులు అని పెట్టుకోవచ్చా సభ? పెట్టుకోవచ్చన్నా. ఎట్లా క్రైస్తవులు అంటేనే క్రిస్టియన్స్ కదా! అంటే క్రిస్టియన్స్, క్రైస్తవులు, బీసీలు అవును. బీసీసీ. కిందకొస్తది. సుప్రీం కోర్ట్ కూడా ఇచ్చినది. ఒకసారి కన్వర్ట్ అయితే ఎస్సీలు కన్వర్ట్ అయినా ఎస్సీలు కాదు బీసీలు అని చెప్పి. అట్లాగే అవును. ఓసీలు కన్వర్ట్ అయినా బీసీల కిందకే వస్తారు. ఏం చెప్తారు? మీరన్నారన్న కరెక్టే. నేను కాట్లే. కాకపోతే కొన్ని ఆర్టికల్సు దాంట్లో ఒక ఆర్టికల్ కింద 10 ఉంటాయన్న. ఆ 10 ఒకదాన్ని పట్టుకొని ఇప్పుడు ఏదైతే ఉంటదో పర్టిక్యులర్‌గా సరే, దాన్ని దళిత క్రైస్తవుల సభ పెట్టినారు. అవును. యూట్యూబర్ ప్రశ్నరావణ్ అనే వ్యక్తి నాస్తికుడే, దేవుడిని నమ్మ అని చెప్పినాడు. అవును. ఆ సభకెందుకు పోయిండంటారు? దళిత క్రైస్తవుడు ఇప్పుడు ఆయన క్రైస్తవుడే అన్న. జోసెఫ్ కదా ఆయన పేరు. నేను కాదన్నాడు. నేను దేవుడిని నమ్మ అన్నాడు. అదే నాస్తికుడు అంటే అంతా ఫేక్. ఇప్పుడు చూస్తున్నాం కదా! ఆయన ఆ! పేరు జోసెఫ్ అని ఓకే. బయటకొచ్చింది. అంటే ఈ క్రిస్టియన్ అంటే నాస్తికుడు ముసుగులో హిందువులపై దాడి, హిందూయిజం పైన దాడి అన్న జరిగిందంటారు. హిందూయిజం పైన దాడి చేయాలనుకున్నోళ్ళు ఎవరితోటి కాదది. హ్మ్. ఇది ఎప్పటికున్నా హిందుస్థాన్‌గానే ఉంటది. హిందూ హ్మ్. దేశంగానే ఉంటది. రెంజర్ల రాజేష్ కూడా అంటుండు కదా! చాలా మంది దీన్ని హిందూ దేశంగా మారుద్దామని కుట్ర చేస్తున్నారు ఈ దేశాన్ని. అరే హిందూ దేశం ఇది వద్దన్నా, కాదన్నా, ఏం చేసినా ఇది హిందూ దేశమే అన్న. మార్చలేం. నీకు నచ్చలేదు కదా! నీకు నచ్చిన మతాన్ని ఎంచుకో. ఆ స్వేచ్ఛ ఉంది రాజ్యాంగంలో. కానీ నమ్మేటోడిని తప్పనడం మాత్రం కరెక్ట్ కాదు. కన్వర్ట్ చేయడం అంతకన్నా పెద్ద తప్పది. ఇప్పుడు హిందూ దేశం అన్న. హిందూ దేశంగానే ఉంటది. ఎవరైనా సరే బయట దేశాలు పోతే నువ్వు ఎక్కడ వేర్ ఫ్రమ్ అంటే ఇండియా కన్నా ఎక్కువ ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయింది హిందుస్థాన్ అయిపోయింది. హ్మ్. హిందుస్థాన్ అంతెందుకు పాకిస్తాన్ వాడు ఏమంటాడు మన ఇండియా అంటారా? భారత్ అంటాడు వాడు. హ్మ్. హిందుస్థానీ అంటారు. అంటే హిందుస్థానీ అనేది అది పోలేదన్న. అది ఎవరితోటి కాదు. నేనేమంటున్నా అంటే అందరికి నేను సూచించేదేందంటే మత విద్వేషాలు అవసరం లేదు. అందరూ అంటే మధ్య కాలంలో చూస్తున్నాము కంటెంట్ పోవాలా. సోషల్ మీడియా కంటెంట్ చూడాలా, పోవాలన్నా, యూట్యూబ్‌లో కంటెంట్ పోవాలన్నా కూడా ట్రెండింగ్ కంటెంట్ ఉంటే పోతది. లేదా కాంట్రోవర్సీ ఉండాలి. కాంట్రవర్సీ ఉండాలి. హిందూ, ముస్లిం కొట్లాడనో, అవును. హిందూ, క్రిస్టియానిటీ మధ్య ఇంటర్వ్యూలు, డిబేట్‌లో ఇవే చూస్తున్నాం. ఓనన్నా తిడితేనే చూస్తున్నాం. తువ్వను ముస్తే చూస్తున్నాము, చెప్పుతో కొడతా అంటేనే చూస్తున్నాం. అవును. ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చెప్తే ఎవరు చూస్తలేరు. ఎవరు చూడరు. అందుకే ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తుర్రంటారా? అది చెప్పలేమన్న వాళ్ళకే తెలవాలది. నేనైతే ఏమంటున్నా అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల మన ఐక్యత దెబ్బతిన్నప్పుడు, మన దేశం మీద ఇప్పుడు 140,00,00,000 జనాభా పెరిగినప్పుడు మన దేశం బలంగా మారుతుంది రాను రాను.
ఇక్కడ ఉన్నటువంటిది ఒకటన్నా వాళ్ళు మాట్లాడడానికి కూడా రీజన్ కూడా ఒకటి ఉందన్న. నాకు తెలిసింది ఏందంటే కుల వ్యవస్థ అనేది ఎప్పుడైతే పోతుందో అది అనుభవించినోళ్ళకి అలాంటి మాటలు ఆ టైంలో రావచ్చు. హ్మ్. ఇప్పుడు దళిత క్రైస్తవులు అనే ఇష్యూలా ఇప్పుడు కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఈ బీజేపీ వచ్చినప్పుడు స్టార్టింగ్‌లో చేసానన్నా సరే అనుకోవచ్చు. రాను రాను ఒకటొకటి చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ కోపంలో కూడా ఆయన మాట్లాడుండొచ్చు. ఓకే. కానీ ఎవరిని పవన్ కళ్యాణ్ తప్పనలేం పైనే కదా! మాట్లాడిండు గదా! అది విమర్శ అవునన్నా గాదు. పవన్ అబ్యూజ్ పవన్ అంట. కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారన్న? హ్మ్. 2018 వరకేమో కమ్యూనిస్ట్ అంటాడు. హ్మ్. 2020 తర్వాతనేమో నేను ప్యూర్ హిందూ. హిందూ తప్పులేదు. నేను హిందువునే. అందరు హిందువులే అన్న. హిందూ కాదంటలేను. ఎవరి కులం ఆళ్ళకు, ఎవరి మతం ఆళ్ళకి గొప్పదే. హ్మ్. కాదనట్లే. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలే పవన్ కళ్యాణ్ అనేటోళ్ళు ఆయన నచ్చక గాదు. ఆయన అంటే ఆయనకు మాట్లాడిన మాటలకు వ్యతిరేకత. హ్మ్. బిఫోర్ ఏం మాట్లాడిండు? అలయన్స్‌లో టీడీపీతో లేనప్పుడు బీజేపీతో ఏం మాట్లాడిండు? ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? ఆ రోజు నువ్వు హిందువుని 2014 నుంచే కదా బీజేపీతో అలయన్స్‌లో అవును. ఉండు. అప్పటి నుంచి ఉండు. అంత ముందుకన్నాడు. చెగువేరా అని అదని ఇవన్నీ. అవును. హ్మ్. ఆయన అది జూసే గదన్న ఇప్పుడు హ్మ్. తెలంగాణలో గూడా ఆయనకు ఫ్యాన్స్ అయింది. హ్మ్. ఇప్పుడు మన తెలంగాణదేంది పోరాటాల గడ్డ. పోరాటాల గడ్డ అంటే ఏంది? మనకున్న కలర్ ఏంది? ఇప్పుడు ఉన్నారు కదా ఫ్యాన్స్. ఉన్నారన్న ఆ! లేదంటలేను. కాకపోతే ఆయన ఆయన మాట్లాడిన అంటే ఆయన భావజాలం మారిందని ఎవరు ఎళ్ళిపోలే కదా అక్కడి నుంచి. ఎవరు? పవన్ కళ్యాణ్. మీరు జూషిర్రా అన్న? హ్మ్. అందరేమి ఉండరని మీరెట్లా అనుకుంటురన్న? ఇప్పటికి కూడా అందరూ ఎవరు అంటే ఒకవేళ వ్యతిరేకిస్తే ఖచ్చితంగా నేను ఈ హ్మ్. ఫ్యాన్ ఉండే నేను వ్యతిరేకిస్తున్నా అని వీడియోలు పెడతారు కదా ఎవరో ఒకళ్ళు. అవును. అంతమందిలో అవును. ఒక 10 మందన్నా పెడతారు కదా వీడియోలు. వీడియోలు పెట్టకపోతే ఏందన్న హ్మ్. చాలా వరకు నేను జూషినా గదా! నా ఫ్రెండ్స్ అందరూ చాలా మందుండే. హ్మ్. ఈయన ఇప్పుడు టీడీపీ ఆయన తప్పు లేదన్న. ఆయనకు నచ్చింది. ఆయన పవర్ కోసం రా అంటే రాజ్యంలోకి రానీకి ఆయన చేసిన రాజకీయంలో ఎత్తుగడలు తప్పవు. హ్మ్. కానీ ఆయన మాట్లాడినటువంటి ఒకప్పుడు మాటల్ని ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు 'రావణ్' గూడా ఒకప్పుడు అంటే వీడియో చేసిండుగా మరి ఆయన పైన. ఏమని? 'రావణ్‌ది' మీరు చూసిర్రా? ఆయన గూడా పవన్ కళ్యాణ్ దగ్గరికొస్తే కరెక్ట్ కాదని జెప్పేసి ఆయన గూడా నేను పవన్ కళ్యాణ్ అభిమాని అని జెప్పేసి ఒక వీడియో గూడా ఉంది మరి. హ్మ్. మరి ఈరోజు ఆయన అట్లా మాట్లాడినంటే ఆయనకు గూడా ఒక అభిమాని అయ్యుండి అంటే ఆయనకు అట్లా మాట్లాడొచ్చా? రావణ్ లాగా మాట్లాడొచ్చా? 'రావణ్‌లాగా' మాట్లాడని అనట్లేదు. హ్మ్. కాకపోతే అలా మాట్లాడకూడదు. హ్మ్. కాకపోతే కొన్ని పదాలుంటాయి. ఆ హ్మ్. పదాలకు ఇప్పుడు తగ్గట్టు పవన్ స్వేచ్ఛగా కళ్యాణ్ భావజాలం మార్చుకున్నాడు అనుకో. ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ అవును. భావజాలం మార్చుకున్నాడు. హ్మ్. 2014 అప్పటి నుంచి బీజేపీతో ట్రావెల్ అవుతుండు. మధ్యలో ట్రావెల్ కాలే. సింగిల్‌గా పొడిచేసి మళ్ళా ట్రావెలింగ్ కొనసాగుతుంది. ఏదో 1, 2 ఇయర్స్ ఉండొచ్చు. అంతకుముందుకు ఆయన చెగువేరా, మదర్ తెరీసా, అంబేద్కర్ గారు ఇలా చాలా మంది ఫోటోస్ ఏసుకొని గాంధీ, భగత్ అవును. సింగ్ వీళ్ళ ఫోటోస్ ఏసుకొని ఉన్నాడు. ఆ టైంలో 14కి బిఫోర్‌గా. అవును. చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటా, నా భావజాలం ఇదని చూపించే ప్రయత్నం ఆయన చేసిండు. ఆహ్, కమ్యూనిస్ట్ అని ఆ చూపెట్టిండన్న. తర్వాత అదే కమ్యూనిస్ట్ అని మొత్తం హ్మ్. కమ్యూనిస్ట్ అని ఏం చెప్పుకోలే గానీ, చిగువేరా నేను అనుసరిస్తానే తన సినిమాలో చూపించిండు. చెగువేరా సిద్ధాంతం ఏందన్న? చెగువేరా చిగువేరా సిద్ధాంతం సిద్ధాంతం మార్క్స్ కమ్యూనిస్టు. సిద్ధాంతమే. మార్క్స్ ఆయన సిద్ధాంతమే గదా! ఆయన సినిమాలో చూపించింది గానీ, బయటొచ్చి నేను చిగువేరాని 'జల్సా' సినిమా దేని గురించుందన్న? నేనేమంటున్నా సినిమాలో చూపెట్టినాడు. బయట బయటొచ్చి ఆయన ఏం పూసుకొని తిరగలే గదా! బయట నేను జనసేన కమ్యూనిస్టు. పార్టీ హ్మ్. వైజాగ్‌లో సభ పెట్టినప్పుడు హ్మ్. ఆయన స్టేజ్ పైన మాట్లాడిన మాటలేందన్న? హ్మ్. ఇల్లేమో దూరం హ్మ్. అదొక డైలాగ్ ఉంది గదా! ఇల్లేమో జల్సాది. దూరము, ఇల్లేమో దూరం అనే డైలాగ్ ఉంది. కరెంట్ లేదు, చేతిలో ఆ దీపం డైలాగ్ మాత్రం. దేనికి సంబంధించిందన్న? హ్మ్. ఆ డైలాగ్ దేనికి హ్మ్. సంబంధించింది? చెప్పు దేనికి సినిమాలో సంబంధించి? దేనికి సంబంధించిందది? హ్మ్. అదొక రివల్యూషనర్ అన్న. హ్మ్. రివల్యూషనర్ డైలాగ్ అది. నాట్ ఓకే. ఏ సినిమా డైలాగు. హ్మ్. ఇప్పుడు 'బాలయ్య' సినిమా లేక ఇది డైలాగులేసి ఆ డైలాగ్ గాదు గదా! హ్మ్. అదొక రివల్యూషనల్ వర్డ్ అది. హ్మ్. నిజం చెప్పాలంటే నేను గూడా అసలు చాలా సరే ఆ ఆలోచించిన. డైలాగ్ కొట్టిండు. ఆ డైలాగ్ కొట్టినంక ఇప్పుడేం చిగువేరాని వ్యతిరేకిస్తలేడు గదా! ఇప్పుడది లెఫ్ట్ భావజాలము. హ్మ్. లెఫ్ట్ లెఫ్ట్ భావజాలము. బాయ్స్ అవును. లెఫ్ట్ భావజాలం. రైట్ భావజాలం గూడా మాట్లాడొద్దంటారా? త లెఫ్ట్ ఉంటే లెఫ్టే ఉండాలా? రైట్‌ని ద్వేషించాలా? ద్వేషించాలనట్లేదన్న. ఆ! నువ్వు ఒక ప్లాట్‌ఫార్మ్ ఎంచుకున్నప్పుడు, అవును. జనాలు నిన్ను ఈ విధంగా జూసినప్పుడు, హ్మ్. నీకు నచ్చకపోతే నీకు నచ్చలేదని డైరెక్ట్ జెప్పేసి, నీకు హ్మ్. నచ్చిన దాంట్లో తప్పు లేదు. ఓకే. అది ఆయన ఇష్టం. అది ఆయన ఇప్పుడు మన పర్సనల్ అది. సొసైటీలో గూడా చాలా మంది దేవుడిని నమ్మనోళ్ళుంటరు. అవును. వాడు గుడికే పోడు, దేవుడిని నమ్మడు, అంబేద్కర్ సిద్ధాంతం అనేటోళ్ళు గూడా చాలా మందుంటరు. అంబేద్కర్ సిద్ధాంతం అన్నోళ్ళు, దేవుడిని నమ్మనన్నోళ్ళు అంబేద్కర్ బౌద్ధిజం తీసుకుర్రు. అవును. బౌద్ధిజం తీసుకోనికి ఎవడు డేర్ జేయడు. అవును. ఎందుకు బౌద్ధిజం ఏం తీసుకుంటే లేదు చేసుకుంటారు. ఆ! డేర్ పెళ్లిలే చేసుకుంటారన్న. ఎవరున్నారు నిన్న బౌద్ధిజం. గూడా పెళ్లి చేసుకుర్రు వరంగల్‌లో ఒకతను. హ్మ్. నిన్న చేసుకుండు బుద్ధిజంల. ఓకే. నిన్న ఒక అన్న అహా! బుద్ధిజంలో పెళ్లి చేసుకుంటరు ఓకే. ఆ! మొత్తం బుద్ధిజం ఫాలో అవ్వరు. అయ్యేటోళ్ళు చాలా మందురు. ఆదిలాబాదు తక్కువ. లేదన్న. ఈ సిర్పూర్ సైడ్ మీరెళ్తే గనక హ్మ్. అక్కడ బుద్ధిజం టెంపుల్స్ బుద్ధిజం గూడా కట్టుకున్నారు. ఒక మతం గదా! మతమే ఆ మతస్థులే ఉన్నారిప్పుడక్కడ. రైట్. అంబేద్కర్ సిద్ధాంతం అన్నారు. అంబేద్కర్ గారి ఆయన దేవుడిని నమ్మడంటారు. హ్మ్. బుద్ధిజం గూడా ఒక మతమే గదా! ఆయన ఏంది సనాతన ధర్మంలో మనల్ని అణచివేస్తారు. మనకు హ్మ్. సరైన న్యాయం దొరకది. అవును. ఈ వర్ణ వ్యవస్థ ఉంటది కాబట్టి. కుల వివక్ష ఇట్లనే ఉంటది. ఆయనకి అది ఏమంటారు విసుగొచ్చి ఆయన బుద్ధిజం తీసుకున్నాడు. అవును. శాంతియుతంగా తీసుకున్నాడు. ఓకే.
ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు. అవును. సో రాజకీయంగా మోడీ సపోర్ట్ తీసుకున్నాడా, మోడీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈయన సపోర్ట్ తీసుకున్నా మొత్తానికి అటు పోయినాడు. సో చాలా మంది దేవుని నమ్మనోళ్ళు మన సొసైటీలో వాడు సీన్ కట్ చేసి సడన్ గా తిరుపతి పోతాడు, అవును నిజమే. సడన్ గా ఇంట్లో దీపం పెడతాడు, అవును. సడన్ గా గుడికి పోయి స్టేటస్ పెడతాడు. మొన్నటి వరకు దేవుని నమ్మలే కదరా అంటే ఏం చెప్పడు రిప్లై. అంటే ఏదో ఒక దగ్గర నమ్మకం వస్తుంది. నువ్వు అన్నావు హిందూ దేశం అన్నావు, మన అన్నా పవర్ హిందూ అన్న, నేను ఓకే. ప్యూర్ అంబేద్కరిస్ట్, బట్ కానీ దేవుడు అంటే నేను ఒకటే చెప్తున్నా, దేవుని చాలా నువ్వు రోజులు ఏందంటే నేను నమ్మకపోతే హిందూనే చెప్తా. రైట్, దేవుని చాలా రోజులు నమ్మకపోతే ఏదో ఒక టైంలో దేవుడి పైన భక్తి వస్తుంది ఎవరికైనా. నమ్మనోళ్ళకి గుడివోని హిందువులకు అవును. కూడా ఫైన్ డే వస్తుంది. సో పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఆయన భావజాలం మారిందా? కానీ ఎక్కడ కూడా చిగువేరని లెఫ్ట్ తిట్టలే కదా ఆయన, కమ్యూనిస్టులను తిట్టలే కదా. తిట్టాల్సిన అవసరం లేదు. లే- మన వేషధారలో కూడా అయితే ఫాలోవర్స్ ఉంటారన్న, ఫాలో అయ్యి ఆయన ఒక పెద్ద అయితే hero. ఆయన సనాతన ధర్మం ఫాలో అయినాడు. సరే, సనాతన ధర్మము ఆయన దీక్షలో ఉన్నాడు, బీజేపీకి సపోర్ట్ ఉన్నాడు, ఓకే నడుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ని ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? దానికి పవన్ కళ్యాణ్ నోట్లో అని అట్లా మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ ఎవరిని కించపరచకూడదు అలా మాట్లాడి. పవన్ కళ్యాణ్ ని వైసీపీ గవర్నమెంట్ లో ఎంత టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్? చాలా చేసిరు అన్న. అన్న ఆయన క్వశ్చన్ చెప్పాలా? 2 చోట్ల గెలవలే అన్నారు. అవును. అసలు ఆయన కొడుకు అకిరా ఆయనకి ఉట్లే, డ్రైవర్ కి ఉట్టిండని పోసాని కృష్ణములు లాంటి వాళ్ళు మాట్లాడినారు. అవును. నీకు పర్సనల్స్ పోయినారు, అసలు నీ కొడుకు నీకే ఉట్లేదు. పెద్ద మాట కదా, అన్నిటికంటే పెద్ద మాట. 3 పెళ్లిళ్ళు సిగ్గుశరం అని పక్కకు పెడితే నీ కొడుకు నీ భార్యకి గుట్లే, నీ భార్యకి డ్రైవర్కి పుట్టినని డైరెక్ట్గా అన్నారు, బహిరంగంగా అన్నారు. అన్ని మాటలు అన్నప్పుడు ఎవరైనా ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు. ఊరుకోకుండా ఎన్ని మాటలు ఊరుకోరు. ఎవరు ఆయన ఆ రోజు అలా పోసానికి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదన్న. కృష్ణమూర్తి గారు ఆ రోజు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. దానికి ఈ రోజు దానికి పవన్ కళ్యాణ్ మాట్లాడినాడు. వైసీపీ వాళ్ళు మాట్లాడకపోతే మనం చాలా దొరికినాయి మనకి. అంటే వైసీపీ ఆధారాలు చాలా దొరికినాయి. గతంలో ఒక టీడీపీ నాయకుడు, అంటే టీడీపీ నుంచి వైసీపీలో పోయిన ఒక నాయకుడు, పెద్ద ఆయన పేరే ఉంది, ఆయన పక్కన నుంచి వచ్చి రోజానో జగన్ తిట్టమంటుండు, జగన్ అన్న తిట్టమంటుండు అనేది మనం మైక్ లో విన్నాం, మీరు కూడా గుర్తుండొచ్చు. జగన్ చాలా మందికి, వైసీపీ చాలా మందికి డబ్బులు ఇచ్చి తిట్టిచ్చింది అని కూడా మనం విన్నాం. సోనం కపూర్ పేరు ఏంది హీరోయిన్, బయటకు వచ్చి ఆమె కూడా చెప్పింది ఇట్లా, సోనం కపూర్ వైసీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చి తిట్టిపించినారు అని చెప్పేసి. సో ఇలాంటి చాలా జరిగిండొచ్చు కదా. సో విమర్శ ఓకే. ఈ ప్రశ్నరావణ విషయంలో ఈ విధంగా నేను ఒకటి ఏమంటున్నా, స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి మాటలు మాట్లాడాలని నేను చెప్తున్నా. ఇక్కడ ప్రశ్న సపోర్ట్ ఇప్పుడు జైలుకు పోయిండు కదా, జైలుకు పోయిండు. ఇప్పుడు కాదు నాకు డౌట్, ఇప్పుడు ఆయన చేసిండు, బెయిల్ మీద బెయిల్ వచ్చినా కొద్ది ఎమ్మటెమ్మటే ఇట్లా చేయడం వరకు కూడా ఆయన కూడా ఫ్యామిలీ ఉంటది కదా. ఆల్రెడీ ఆయనకు ఇట్లా మాట్లాడితే ఏందనేది ప్రశ్నరావణ్ ఛానల్ చూసినారా? యూట్యూబర్ ప్రశ్నరావణ్ ఛానల్ నేను ఎప్పుడు అంటే ఏదైనప్పుడు చూసిన అన్ని విమర్శలు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సిద్ధాంతం ఉంటది. ఇప్పుడు నువ్వు ఒక హీరోని అభిమానిస్తే నేను ఒక హీరోని అభిమానిస్తా. ఒకవేళ నువ్వు హిందూని అభిమానిస్తే, ఒకవేళ ఇంకో పర్సన్ క్రిస్టియానిటీయో లేకపోతే అల్లానో అభిమానిస్తారు. ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటది మనకు. ఇక్కడ అంటే కొంతమంది, ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ టాపిక్ తీసినా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే సమర్థిస్తున్నట్టు ఉండొచ్చు. నేను వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ ఏముంటుంది, ఒక్కొక్కరిది ఒక భావజాలం ఉంటుంది కదా. కొంతమందిని అంటే హిందూ గుడ్లపై దాడి జరిగిన, హిందువులకు అంటే హిందూగా పుట్టినట్టు హిందువులకు సపోర్ట్ చేస్తాం, అంతే కదా. ఇప్పుడు మనం పుట్టిన కులానికి మనం సపోర్ట్ చేస్తాం, మన పుట్టిన ఏరియాకి మనం సపోర్ట్ చేస్తాం. సో కొంతమంది వీడియోలు చేస్తుంటే అన్ని రెచ్చగొట్టే వీడియోలే కనబడతాయి. ప్రశ్నరావణ్ యూట్యూబ్ లో చూస్తే నేను ఏమంటున్నా అంటే లైన్ గా బ్యాటింగ్ అంటాడు, బ్యాటింగ్ పవన్ కళ్యాణ్ బ్యాటింగ్, వీన్ బ్యాటింగ్, అలా మా ఇండైరెక్ట్ వర్డ్స్ యూజ్ చేయొద్దు, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలన్నా. అది ప్రశ్నరావు అయినా పవన్ కళ్యాణ్ అయినా, పవన్ కళ్యాణ్ వాటి పవన్ కళ్యాణ్ జన సైనికులు కూడా ఒకరిని తిట్టేటప్పుడు పవన్ కళ్యాణ్ కి, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ నాకు నచ్చడు, నేను చెప్పిన దానికి ట్రోల్ చేయడం గానీ, అమ్మాయిలను తిట్టడం గానీ, ఇలాంటి విప్లవశ్రీని మొన్న మాట్లాడింది కాక్రోచ్ పార్టీ గురించి అడగపోయినప్పుడు తను ఒక జర్నలిస్ట్ గా తను పోయింది మాట్లాడింది, తప్పులేదు. మీరు జర్నలిస్టు, మీరు ఇప్పుడు ఇవన్నీ అడిగిర్రు, ఇప్పుడు మీరు అడిగిరని చెప్పేసి మీ పైన ట్రోల్ చేయడం కానీ, మీ ఫ్యామిలీని తిట్టడం, ఇదైతే కరెక్ట్ కాదు కదా. మరి పవన్ కళ్యాణ్ కూడా ఆయన చెప్పుకోవాలి కదా. అమ్మాయిల్ని ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ పైన అడ్డగోలుగా తిట్టడం అనేది కరెక్ట్ పాయింట్ ఇది కూడా కాదు కదా. ఇప్పుడు నాకెలా చెప్పిరో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన జన సైనికులకి అమ్మాయిలు, ఇప్పుడు వీర వనితలను పేరు పెట్టినప్పుడు ప్రతి ఒక్క దేశంలో అయినా, మన దేశస్తురాలు అయినా, శివాజీ లాంటి గొప్ప యోధుడు ఉంటున్నాడు నేల మనది కాబట్టి, ఆయన నేర్పిన ధర్మం ఏంది, శత్రు దేశాన్ని జయించినా కానీ శత్రువులు ఎట్లా చేస్తుండే, వాళ్ళు ఆడలను లొంగపరుచుకొని ఎంతో హింసలు పెట్టి చంపేస్తుండే. కానీ రాజు భార్య అయినటువంటి శత్రురాజు భార్య అయినటువంటి ఎంత గౌరవించిన ఆయన అమ్మ అని చెప్పేసి, మా వాళ్ళు చేసిందని చెప్పేసి ఆమె కాలు మొక్క, అంటే ఒకటి ఉంది కదా లైను నేర్పించింది కదా. మనం అలా మాట్లాడిన వాళ్ళమి మరి మన దేశంలో అయినా ఏ దేశంలో అయినా మహిళలే కదా. మన స్త్రీలను గౌరవించే గొప్ప దేశం మనది దేశాలల్లో. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా వీరవంతలే కదా.
ఇప్పుడు విప్లవ్ శ్రీని గాని, లేకపోతే ఇంకా ఎవరిని తిట్టినా గాని, ఎవరేమన్నా గాని వాళ్ళందరూ గూడా అమ్మాయిలే గదా! తను పాపం చానా మార్ఫింగ్ జేసి చేయడం వాళ్ళు గూడా కరెక్ట్ గాదుగా. హ్మ్. నువ్వు వైసీపోళ్ళు జేసిర్రు, వైసీపీ జనసేనోళ్ళు వాళ్ళు జేసిర్రంటే తిట్టిర్రు. మీకు అక్కడ ఉన్నది చేసుకున్నారు ప్రతిపక్షం, రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి జరిగింది. సరే అది ఎవరైనా అమ్మాయిలైతే చేయొద్దు. ఓకే. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం తప్పులేదు రాజకీయంలో. అది ఎట్లుండాలి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. ఓకే. మీరు ఏం నేర్పిస్తుర్రు నెక్స్ట్ వచ్చే యువతరానికంటే వీళ్ళు ఇలా మాట్లాడరు ఒకప్పుడు అనేది చూసేటట్టు ఉండాలి వీడియోలైనా. ప్రశ్నన రావణ్ గారు గాని, పవన్ ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడ గారు స్టార్ట్ అయింది అది? ఈ ఈ ఫస్ట్ వాళ్ళు ట్రోల్ చేసిరా? వీళ్ళు మాట్లాడినాక ట్రోల్ స్టార్ట్ అయిన. ట్రోల్ అయితే తప్పే. అవును. ఫేస్‌బుక్‌లో చాలా మంది చెప్పినారు. చాలా మంది పీఓడబ్ల్యూ సంధ్య గారు వీళ్ళందరూ వాళ్ళ ఫోటోలు పెట్టి నంబర్‌లు పెడుతున్నారంట. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే వీళ్ళు ఇక్కడ నుంచి వ్యతిరేకత చేయడం స్టార్ట్ అయినాక అదయిందా? వాళ్ళే స్టార్ట్ చేసిరా ఫస్ట్ వీళ్ళని? అంటే ఏందంటే అన్న ఇప్పుడు రివల్యూషనరీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటదంటే ఇప్పుడు నాలాంటోళ్ళది ఇప్పుడు మేము అభిమానిస్తాం, నమ్ముతాం, చేస్తాం. వాళ్ళు ధర్మంగా ఉన్నారు అంటే ఆళ్ళ కులం, మతం చూడకుండా. వన్స్ వాళ్ళు వాళ్ళ ప్రయోజనం కోసము వాళ్ళకు ఏదో వాళ్ళ వల్ల కాకనో అయినో వాళ్ళ అంటే అన్నలు మీకు ఈడ పవన్ కళ్యాణ్ వాంటెడ్‌లీ టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తలేదా మీకు? ఏమి అనిపియట్లేదు. హ్మ్. ఇప్పుడు ప్రశ్న రావడానికి ఆయనకు ఇప్పుడు ఆయన ఒకప్పుడు అభిమాని అన్నాడు. హ్మ్. ఆయన చేసేది నచ్చక నేను ప్రశ్నించానని ఆయనే చెప్తున్నాడు. ఓకే. తెలంగాణ ఇప్పుడు చాలా వాళ్ళు మంది మనకు జర్నలిస్టులు ఉన్నారు. తెలంగాణలో కూడా ప్రశ్నించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. తొలివెలుగు రఘు, ఇప్పుడు పృథ్వీరాజ్ యాదవ్ ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఛానెల్స్ ఉంటాయి. చాలా సో కాల్డ్ తెలంగాణ జర్నలిస్ట్‌ల ఛానెల్‌లు ఉంటాయి. రోజు వాస్తవంలో జరిగే కథనాలు, న్యూస్, క్రైమ్, పొలిటికల్ ఇవన్నీ గూడా జెప్తారు. ట్రెండింగు, సినిమాలు ఇవన్నీ గూడా చెప్తారు. వేరాజ్ యూట్యూబర్ ప్రశ్నరావు అని ఛానెల్ ఓపెన్ జేస్తే వాళ్ళని యేసుకోవడం, వీళ్ళని యేసుకోవడం, వాళ్ళని టార్గెట్ పెట్టిన వీడియోలు, వీళ్ళని టార్గెట్ పెట్టిన వీడియోలు మనకు కనబడతాయి చూస్తే. మీరు ఒకసారి చూస్తే అవును. అవే అవును. కనబడతాయి. అంటే ఈరోజు పోలీసులు గూడా ఆయన మొత్తం ఒక మతాన్ని కించపరిచే విధంగా వీడియోలు చేస్తున్నాడు. విద్వేషపూరిత కంటెంటే ఉన్నది. మొత్తం కంటెంట్ ఇదే ఉంది. మీరు చూస్తే జర్నలిస్టు యాంకర్ రాములమ్మ ఆమెను ట్రోల్ చేస్తూ 2, 3 వీడియోలున్నాయి. ఆమె నెత్తిపైన బత్తాయి పెట్టి బత్తాయి అనడము, హ్మ్. రిఫైన్డ్ బత్తాయి అనడము. ఏజుడ్ కంటెంట్ చూస్తారా మీరు? నేనది చూడలే. ఏజుడ్ అని యూట్యూబర్ ఉంటాడు. హ్మ్. ఆయన ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చేస్తాడు చాలా వరకు కూడా. ఓకే. ట్రోల్ అంటే ప్రతి ఒక్కడిని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేసినప్పుడు అది ఏమైతది? ఇప్పుడు నీ పని నువ్వు చేసుకుంటూ పోతావు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతారు. నేను ఊకే నీ గురించి, ఆయన గురించి నా ఛానెల్‌లో వీడియో పెడితే ఏమన్నట్టు దాన్ని? టార్గెటే అంటారు దాన్ని ఎవరైనా. ఆబ్జెక్టివ్ విద్వేషపూరిత టార్గెట్. కంటెంటే ఉన్నది. దాని వల్లనే రెవెన్యూ వస్తుంది అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. సరే అన్న హ్మ్. నేనేమంటున్నానంటే నా 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 నేనొక భారతీయుడుగా, తెలంగాణ వాదిగా, ఇలాంటి కంటెంట్ ఒక పెట్టొద్దు. లీడర్‌గా నేనేమంటున్నానంటే ఏది మాట్లాడినా, ఏది చేసినా గాని ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి వర్డ్స్ యూజ్ చేసి ప్రశ్నించడం తప్పు లేదు. ప్రశ్నించే హక్కు అందరికున్నది. పవన్ కళ్యాణ్ కాదు ప్రధాని కూడా ప్రశ్నించొచ్చు. కానీ అది ఎలా ఉండాలంటే ఒకరు కించపరిచినట్టు ఉండదు. విద్వేషపూరితంగా ఉండొచ్చు. మత కలహాలు గాని, లేకపోతే కుల కలహాలు రెచ్చగొట్టే విధంగా మాత్రం ఉండొద్దన్న. అది ఓకే. ఎవరైనా నా సజెషన్ బెస్ట్. అవతలోళ్ళు అన్నారు గదా! అవతలోళ్ళు అన్నప్పుడు నువ్వు దాన్ని ప్రజాస్వామ్యబద్ధమైన వర్డ్స్ యూజ్ చేసి ప్రజలకు తెలిసేటట్టు చెయ్యి. మాట్లాడితే వినేటట్టు ఉండాలి. అగ్రెసివ్ రావాలి. ఆ అగ్రెసివ్‌లో మన వర్డ్స్ అనేటివి చాలా స్పష్టంగా, చాలా వినేటట్టు ఉండాలి. ఇయాల రేపట్ల చిన్న పిల్లల చేతులలో గూడా ఫోన్స్ ఉంటున్నాయి. షార్ట్స్ చూస్తుర్రు. డైలీ యూట్యూబ్ చూస్తుర్రు. మన వీడియోస్ గూడా పోతుంటాయి. వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ప్రతి చిన్న పిల్లాడికి ఇప్పుడు ఫోన్ ఇస్తేనే వాడు పాలు తాగకపోయినా గానీ ఇంత అయిందంటే వానికి ఫోన్ ఇస్తేనే వాడు కామ్‌గా అయిపోతుండు. వాడు ప్రపంచాన్ని ఇప్పుడే చూస్తున్నప్పుడు మనం ఇలాంటివి విద్వేషపూరితం చేసినప్పుడు వాళ్ళ లోపల కూడా నాటుకుపోతాయి. ప్రజాప్రతినిధులైనా, ప్రశ్నించేటోళ్ళైనా, మీడియా అయినా, ఇంకా ఎవరైనా సరే సంఘాల నాయకులైనా, విద్యార్థులైనా ఎవరైనా సరే గానీ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పదజాలంతోటి మాట్లాడాలన్న. ఓకే. నేను సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ. కాపోతే ఇలా ఒకరిని అనడం తప్పే, అనిపించుకోవడం తప్పే. వాళ్ళు గూడా అంతకు మించి టార్గెట్ అంటే జేసి ఎందుకు ఇట్లా జరుగుతుందంటారు? ఇప్పుడు మనం చూస్తే తెలంగాణలో కూడా ఒక జర్నలిస్ట్‌ని అరెస్ట్ చేసిర్రు. కేవీ ఆంధ్ర రెడ్డి గారిని. పోలీసులు ఆ! కేవీ రెడ్డిని. అంటే వాళ్ళేమంటారు అక్కడ ఆంధ్ర పాలిటిక్స్ మీకెందుకు? అని తెలంగాణలో ఆంధ్ర పాలిటిక్స్ ఎందుకు? తెలంగాణ చూసుకోవచ్చు గదా! ఇక్కడ విమర్శించడం ఏందని. కొంతమంది ఏమంటారు తెలంగాణలో గూడా ఆంధ్ర మీడియాలున్నాయి గదా! అంటే వాళ్ళేమంటారు తెలంగాణలో ఆంధ్ర మీడియాలున్నాయి. హ్మ్. కానీ ఈ తెలంగాణ జర్నలిస్ట్ ఆంధ్రాలో పెట్టలే గదా! స్టూడియో వచ్చి. ఆంధ్రాలో చేస్తలే కంటెంట్. అక్కడుండి చేస్తే ఓకే. తెలంగాణలో ఉండి అది గూడా ఒకవైపు జగన్‌కి సపోర్ట్‌గా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణలో పోటీ చేసేది. మీరేమనుకుంటారు? యాక్సెప్ట్ చేయొచ్చంటారా? వద్దంటారా? నేను కక్షపూరితమైనటువంటి ఏదో సాధించాలని, వీళ్ళు మా చేతిలో ఉండాలి. నాకు పవర్ ఉంది. సెంట్రల్ ఉంది, స్టేట్ ఉంది. వీళ్ళెంత అనుకునేటువంటి రాజకీయం చేయాలనుకుంటే నేను వ్యతిరేకిస్తా. హ్మ్. లేదు ప్రజాస్వామ్యబద్ధంగా అస్ కక్షపూరితం గాకుండా హ్మ్. అందరూ నేను సేవ చేయాలనుకోని ప్రజలలోకెళ్ళాలనుకుంటే నేను ఆహ్వానిస్తా. ఓకే. వ్యతిరేకిస్తా. ఏ విధంగా వ్యతిరేకిస్తున్నా చెప్పినా ఎట్లా ఆహ్వానిస్తున్నా చెప్తున్నా. కానీ ఇక్కడ మాకు లొల్లి పెట్టి, అల్లర్లు పెట్టి మీరు కొట్టుకొని చావరంటే మాత్రం నేను వ్యతిరేకినే అన్న. ఓకే.
టీవీకే పార్టీ గెలిచింది కదా తమిళనాడులో. తెలంగాణలో టీవీకే పార్టీ ఎట్లుండబోతుంది? చాలా మంది టీవీకే కూడా తెలంగాణలో రాబోతుంది అంటున్నారు. అంటే తెలంగాణలో పార్టీలు మస్తు పార్టీలున్నాయి గదా! తెలుగు పార్టీలున్నాయి, తెలంగాణ పార్టీలున్నాక మళ్ళా వేరే రాష్ట్రాల పార్టీలు తీసుకురావడం ఎందుకు అంటే ఏం జెప్తారు? అన్న ఒకటే అన్న నాయకత్వం నచ్చినప్పుడు ప్రాంతీయ ప్రాంతీయ భేదం ఉండదు. భాష విభేదం ఉండదన్న. ఈరోజు తెలంగాణ, ఆంధ్ర గాకుండా తమిళనాడు దేశానికే రోల్ మోడల్ అయింది. డబ్బులు వంచకుండా ఈరోజు మద్యం వంచకుండా ఒక నినాదంతోటి ఈరోజు ఒక మనిషిని నమ్మి 108 సీట్లు గెలుచుకున్నాడంటే అదొక రివల్యూషనరీ కదన్నా. ఏఐడీఎంకే లాంటి పెద్ద బలమైన పార్టీలను ఢీకొట్టినటువంటి హీరో కావచ్చు, ఆయన సినిమాలో కావచ్చు. ఏది చేసినా ఈ సినిమాలో నడుస్తది గానీ రియాలిటీకి గ్రౌండ్‌లోకొచ్చినప్పుడు నేను ఒక కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన వ్యక్తిగా చెప్తున్నా అంత ఈజీగా ఉండదన్న. ఈరోజు నేనేమంటున్నానంటే టీవీకే పార్టీ ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఇప్పుడు జనసేన మాట్లాడుకున్నాం. సేమ్ టీవీకే కూడా ఇప్పుడు టీవీకేకి ఎందుకంటే టీవీకే ఇప్పుడు ఆయన తీసుకుంటున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు, మార్పులు దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి మార్పులు ఈరోజు తమిళనాడులో జరుగుతున్నాయి. అది 1 డేలో జరిగిపోతున్నాయి అవన్నీ. ఆయన నాయకత్వం నచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ కూడా కావాలనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు టీవీకే ఎందుకు కావాలనుకున్నారు? ఇప్పుడు టీవీకే ఫుల్ ఫామ్ ఏందన్న? తమిళగ వెట్రి కజాగం పార్టీ పేరు. హ్మ్. తెలంగాణ విజయ్ పార్టీ అది కాదు కదా! అయినా ఎందుకు కావాలనుకున్నారు కొంతమంది అనుకుంటే, అరే ఇలాంటి నాయకుడు మాకు గావాలి. ఇలాంటి నాయకత్వంలో మేము పనిచేయాలనుకుంటున్నారు కాబట్టి ఎందుకంటే చూడన్నా నువ్వు చరిత్రలో చూసుకున్న తమిళులు తెలంగాణకు చాలా వరకు తెగింపులో గాని, పోరాటంలో గాని చాలా దగ్గరగా ఉంటారు. ఆంధ్ర ప్రాంతం కన్నా. ఆ ఐడియాలజీ కూడా కలిసింది. చాలా వరకు ఆయన అభిమానించే అభిమానులున్నారు. ఈరోజు ఆయన పరిపాలన నచ్చింది కాబట్టి ఆయన కావాలనుకుంటున్నారు. దాంట్లో తప్పు లేదు గదా! ఈరోజు టీవీకే పార్టీ గనుక తెలంగాణలో వస్తే 100% నేను ఆహ్వానిస్తా. ఐ విల్ సపోర్ట్ యూ. తెలంగాణలో అట్లా రిపీట్ అయితదా? తమిళనాడులో పైసలు తీసుకోకుండా ఓటేసేస్తే అస్సలు కాదు తెలంగాణ ఇక్కడ. రిపీట్ అయితదా? ఈ తెలంగాణ ప్రజలు ఫస్ట్ నేర్చుకోవాల్సిందంటే డబ్బుకు, మద్యానికి లొంగకుండా నిజాయితీగా ఎవడు పని చేస్తాడో వానికి ఓటేసి మన తెలంగాణ దేశంలోనే ఇప్పటికి నంబర్ 1 ఇంకా నంబర్ 1 స్థానంలో ఉంటది. అది జరగదన్న. కానీ జరగాలని చెప్పేసి మేము తమిళనాడులో ఎట్లా జరిగిందంటారు మళ్ళీ డబ్బులు తీసుకోకుండా ఓట్లేయడం? అక్కడ పెరియార్ సిద్ధాంతం ఉందన్న అక్కడ. రివల్యూషనరీ పార్ట్ అనేది అక్కడ బేసిక్ గట్టిగా ఉంది అక్కడ. ఓకే. అక్కడ గుళ్ళున్నాయి, గోపురాలున్నాయి, అంత క్రిస్టియానిటీ ఉంది, ముస్లిం అన్నీ ఉన్నాయి. కానీ రాష్ట్రం దగ్గరికొచ్చేసరికి ఆళ్ళు భాషా భేదంగా ఒకటుంటారు, యూనిటీ ఉంటారు. రెండవది పెరియార్ సిద్ధాంతం మీద నడుస్తారు ఆళ్ళు. ఏ పార్టీ అయినా ఉన్నాను గానీ పెరియార్ సిద్ధాంతాన్ని వదిలిపెట్టలేరు ఆళ్ళు. అందుకే అక్కడ ఇది సాధ్యం కాగలిగింది. ఇప్పుడు హీరోలైనా మీరు చూసుకుంటారు. 'సత్యరాజ్' గారు గాని, విజయ్ గాని, లేకపోతే 'కమల్ హాసన్' గాని వీళ్ళు ఎవరైనా లాట్ ఆఫ్ 'రజనీకాంత్' గారు వీళ్ళు ఎవరు పెరియార్‌ని వ్యతిరేకించలేరు ఆళ్ళు. ఏ 'స్టాలిన్' గారు గాని ఎవరైనా సరే. వాళ్ళు పెట్టుకున్న దాంట్ల వాళ్ళ పర్సనల్‌గా ఉండొచ్చు. దాంట్లో పెరియార్ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే తమిళులకు ఆ విధంగా ఆయన నూరి పోసిపోయినాడు. అందుకే ఈరోజు అక్కడ ఆళ్ళు సక్సెస్ అవ్వగలుగుతున్నారు. మన దగ్గర అంతకన్నా పోరాట పటిమ ఉన్నా గాని మనం బానిసలు చేసి పడేస్తారు. తాగుబోతులుగా డబ్బులకు లొంగే విధంగా ఆశ చూపించడం. కానీ వాళ్ళకన్నా ఎక్కువ మనం కనుక ఒకసారి తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా సాధించుకొని రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామో అదే పటిమ కనుక మనకుంటే 100% ఇప్పుడు మనం ఎవరైతే ఈ జనాభా ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీలు వాళ్ళే రాజ్యాధికారం ఉంటదన్న. అక్కడ జరిగింది అదే. ఎవరైతే ఇంకా కింది వర్గాలు ఉన్నారో ఈరోజు రాజ్యం ఎమ్మెల్యేలు గెలిచిరక్కడ. మన దగ్గర ఇంత జనాభా ఉన్నా గాని మన దగ్గర అయితలేదు. ఎందుకైతే లేదంటే ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే గనుక మన దగ్గర ప్రతి దగ్గర ఏదో ఒక దగ్గర ఒత్తడం. రాజకీయ పలుకుబడుతోటో, డబ్బుతోటో, వాళ్ళ మీడియాతోటో బ్లాక్‌మెయిల్ చేయడమో, ఒక నిజంగా మాట్లాడుకునేటోడు ముందల రావాలంటే కష్టంగా ఉందన్న మన దగ్గర. మన దగ్గర యూనిటీ లేదు. ఆ యూనిటీ కొన్ని సందర్భాల్లో వస్తది. ఎవడన్నా కష్టపడి ముందుకొస్తే వాడిని ఏ విధంగా తొక్కాలనేది ఎక్కువుంటది ఇక్కడ. ప్రతి దగ్గర ఉంటదిలే. మన దగ్గర ఇంకొద్దిగా ఎక్కువుంటది. దానివల్ల ముందుకు రాలేనప్పుడు ఏం జరుగుతది? నాలాంటోడు యూత్ బయటికి రావాలంటారు. వచ్చినాక ఏం జరుగుతది? ఓకే. మీరు తమిళనాడు ప్రచారానికి ప్రచారం ఎలక్షన్స్ అప్పుడు పోయినారా? నేను తమిళనాడు ప్రచారానికి రమ్మని చెప్పిరన్న. కానీ నేను కొంచెం నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ఎళ్ళలేక వెళ్ళిన. అయితే గెలిచిన తర్వాత నేను తమిళనాడు, చెన్నై సెక్రటేరియట్ ఎళ్ళాను. ఆ! ఎట్లుంది అక్కడ అంతా వాతావరణం టీవీకే పార్టీ అంతా? చాలా బాగుందన్న. ఈడ మినిస్టర్‌లను కలవాలంటే వీళ్ళదంతా కథ ఉంటది ఈడ మన దగ్గర. కానీ అక్కడ అది కలవాలంటే డైరెక్ట్ అక్కడ ఆధార్ కార్డ్ చూపెట్టి వాళ్ళే మంచిగా పోలీసోళ్ళు ఎక్కడెళ్ళాలి సెక్రటేరియట్‌ల అందుబాటులో ఉర్రు అక్కడ. 10:30 వరకు మాక్సిమం 10:30 లోపు అందరు మినిస్టర్‌లు ఉంటారు అక్కడ సెక్రటేరియట్‌ల. ఒకరిద్దరు మిస్ అయితుండొచ్చేమో ప్రోటోకాల్ వల్ల వేరే మీటింగ్స్ ఉండి గానీ మాక్సిమం ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ అక్కడ ఉంటారు. వాళ్ళని కలవచ్చు, చెప్పొచ్చు. కానీ అక్కడ చూసిన పరిపాలన ఎట్టుందంటే విజయ్ అన్న నిజంగా చెప్తున్నా వెరీ గ్రేట్ లీడర్ అన్న. ఒక హీరోగా నేను అభిమానిని కావచ్చేమో గానీ లీడర్‌గా అసలు యాక్సెప్ట్ చేయను నేను చాలా వరకు.
అలాంటిది ఆయన నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నా అంటే ఆయన నిజంగా చెప్తున్నా. అక్కడ అడ్మినిస్ట్రేషన్ చూస్తే షాక్ అయితారసలు. గేటు ఎంట్రీ అయినప్పటి నుంచి బయటకొచ్చిన దాకా వాళ్ళ రిసీవింగ్ గాని, వాళ్ళు ఏదైనా చెప్పడం గాని, ఏదన్నా సమస్యను తెలుసుకోవడం గాని, ఎమ్మటే దానికి రెస్పాండ్ అయ్యి ఆ సొల్యూషన్ గురించి వాళ్ళు తీసుకునేటువంటి డెసిషన్స్ చాలా అన్‌స్టాపబుల్ ఉన్నాయక్కడ. నాకు బాగా నచ్చిందన్న. అలా ఉండాలి అడ్మినిస్ట్రేషన్ అంటే. సీఎం అంటే అమ్మో! 10:30 వరకు అందరూ లాగిన్ అవ్వాలక్కడ అటెండెన్స్ తీసుకొని. అంటే అలాంటి ప్రభుత్వం ఎలా ఉంటది, నాయకుడు పైన సీఎం కరెక్ట్ ఉంటే కిందున్న మంత్రులు కరెక్ట్ ఉంటారు. మంత్రులు కరెక్ట్ ఉంటే ఎమ్మెల్యేలు కరెక్ట్ ఉంటారు. ఎమ్మెల్యేలు కరెక్ట్ ఉంటే జెడ్పీటీసీలు కరెక్ట్ ఉంటారు. తర్వాత ఎంపీటీసీలు, ఎంపీపీలు కరెక్ట్ ఉంటారు. ఆ తర్వాత సర్పంచులు కరెక్ట్ ఉంటారు. అప్పుడు ఊరు బాగుపడతది గదా! ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్ నడిపించిన వ్యక్తే విజయ్ అన్న ఈరోజు దేశంలో అయితే. ఆయన తప్ప ఎవరు లేరు. మన రేవంత్ రెడ్డి జీరో ఈ విషయంలో. సున్నా, గుండు సున్నా. అడ్మినిస్ట్రేషన్ విషయంలోనా? అస్సలా. ఎందుకు? ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అని చెప్పేసి ఒకటి చెప్తున్నావు. అదే ఆడవాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి స్కాలర్‌షిప్స్ ఇయ్యకుండా ఇబ్బంది పెడతలేవా? అలా కొడుకులకి ఇబ్బంది పెడతలేవా? లేకపోతే ఈరోజు రెసిడెన్షియల్స్ కరెక్ట్ నడిపియకుండా వాళ్ళని ఆ విద్యార్థిని వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతలేవా? ఫ్రీ బస్ పెట్టినంత మాత్రాన పర్సనల్ డెవలప్‌మెంట్ అన్నీ అయిపోతాయా అన్న? అదొక్కడే చూపెట్టుకొని మహిళలకు ఉచితంగా మరి మహిళలకు వితంతువు ఉన్నోళ్ళకి ఇస్తానా 4,000 ఎక్కడవా? రైతు భరోసా ఎక్కడవా? నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఉన్నటువంటి నిరుద్యోగులు 2,00,000 ఉద్యోగాలు ఎక్కడవా? వచ్చిన 100 రోజుల్లోనే ఇస్తాను. ఎక్కడవా అవన్నీ? 2.5 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు ఆయన వచ్చిండు. ఆయన ఇచ్చిన హామీలలో ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 6, 7 దాకా నెరవేర్చినాయి 2 నెలల. 3 మంత్స్‌లలా విజయన్న చేసిండు. ఆయనతోటి పోల్చుకుంటే ఈయన కనీసం ఈ 2 నెలల చేసిండా అవన్నీ? రైతు భరోసా ఇస్తా అన్నావు. ఈ రోజు యేసుకుంటే మీకు ఎంత అన్నాడు ఆ రోజు? 6,000 డిసెంబర్ 9 తర్వాత తీసుకునేది మీరు 15,000, 18,000 అన్నాడు. ఏది ఇట్టే ఇంటర్వ్యూలలో. సభలలో గూడా అన్నాడు. ఏవా 14, 15,000 మరి నాకు ఎకరా పొలం ఉంది. నాకు ఒక్కటి కూడా రాకపోయే ఇప్పటిదాకా. ఏ రైతు చెప్పకపోయే నాకు పడ్డాయని. చేయలేదు గదన్నా! మరి ఆయనతోటి పోల్చుకున్నప్పుడు ఈయనే కదా కరెక్టు. ఇప్పుడు సముద్రం నీళ్ళు మనం తాగలేం గదా! అవును. శుద్ధి చేసిన వాటర్ ఫస్ట్ సీఎం తాగిండు. ఆ ధైర్యం మనోళ్ళకి ఉన్నదా ఇక్కడ? బస్సులలో తిరిగి బస్సులకు సంబంధించినటువంటి ఏదైనా చేయడానికి ప్రజలలో ఉండనీకి ఈళ్ళకి ఆ ధైర్యం ఉన్నదా? ఎప్పుడు ఎమ్మటి ఒక 30, 40 మంది ఈళ్ళకు సెక్యూరిటీ కావాలి. ఒక్కడేదన్నా ఇచ్చి రిప్రజెంటేషన్ ఇయ్యనీకి కూడా ముందలకొస్తే వాళ్ళని దొబ్బి పడేస్తారు. ఇది మన ప్రభుత్వం. అక్కడ అట్లా లేదు. ఫస్ట్ సీఎం నడిస్తే సీఎం పక్కపొంటే నడవాలి అందరూ. అదే అన్న ఒక లీడర్‌కున్న లక్షణం అది. ప్రజలతోని మమేకం అయిపోవాలి. నిన్న ఎళ్ళిండు ఎవరు? ఇప్పుడు 10 ఏళ్ళు అయితుంది అన్న వచ్చి. ఏపీ ఉన్నప్పుడు అంటే పక్కన పెట్టండి. మన ఉస్మానియా ఆసుపత్రి ఎట్లుందన్న? గాంధీ హాస్పిటల్ ఎట్లుంది? జిల్లా ఆసుపత్రులు ఎట్లున్నాయి? 10 ఏళ్లలో ఆయన ఏం ఉస్మానియా చేంజ్ చేయలేదు. ఇప్పుడు ఈయనొచ్చి చేస్తాను ఈయన ఏం చేయలేదు. అవును. 100 ఎకరాలో 50 ఎకరాలో ఎక్కడ మన రాజేంద్ర దిక్కన్నాడు. ఆ పనులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు చూడుర్రి. మరి అదే విజయ్ నిన్న మధ్యాహ్నం అనుకోకుండా హాస్పిటల్ విజిట్ చేసిండు గవర్నమెంట్ హాస్పిటల్. ఎవరెవరికి ఎట్లా జరుగుతున్నాయి, పిల్లలకి ఎలా జరుగుతున్నాయి, గర్భిణులకు అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. అది లీడర్ లక్షణం. అది సీఎంకున్న కేపబిలిటీ. ఓకే. అవి లేకుండా ఇప్పుడు విజయ్ అన్నతోటి పోల్చుకుంటే రేవంత్ రెడ్డి ఆల్వేస్ జీరో అన్న. వీళ్ళు చెయ్యరు, చేసేటోళ్ళు చేయనియ్యరు. దేశంలో నంబర్ 1 సీఎం ఎవరున్నారంటే నన్ను అడిగితే మాత్రం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో విజయ్ అన్న ఒక్కడే. ఓకే. ఆయన నాయకత్వం కావాలనుకుంటారు తెలంగాణ చాలా మంది. అంతెందుకు వస్తే నేను కూడా నాకు ఇష్టం ఉందన్న. నాకే ఇష్టం ఉంది. ఎందుకంటే లీడర్ అనడానికి ప్రాంతీయ విభేదం ఉండకూడదు. అట్లంటే మళ్ళా తమిళనాడోడింది ఇక్కడ తెలంగాణ పోటీ చేసుడు. దీనికెట్లా వినయ్ విప్లవ్ సపోర్ట్ చేస్తారంటే ఈడ పుట్టిన బీజేపీ ఈడేం తెలంగాణలో ఏం పుట్టలేదు. కాంగ్రెస్ ఈడేం పుట్టలేదు. ఒక బీఆర్ఎస్ తప్ప. ఓకే. సో అందుకు నేను చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ బలంగా ఈడ నాటుకోవాలనుకుంటుందంటే మరి బీజేపీ పుట్టిన ప్రాంతం ఏడా? ఏ రాష్ట్రంలో పుట్టింది? దేశం ఒకటి. ప్రాంతం అయితే వేరే కదా! హ్మ్. మరి ఈరోజు ఈడ కావాలనుకున్నప్పుడు మరి ఈడ మేము టీవీకే పార్టీ కూడా కావాలనుకున్నాం తప్పులేదు కదా! రైట్. ఉద్యోగాల విషయంలో ఏం చెప్తారు తెలంగాణలో? నిరుద్యోగులను నిండా ముంచిన కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అన్న. హ్మ్. ఈ విషయంలో చెప్పేది ఏముందిగా? హ్మ్. మీరు చూసలేరా రోజు? దిల్సుఖ్‌నగర్‌లో గాని మేము లేకపోతే ఆర్టీసీ హాస్టల్‌లో గాని, క్యాంపస్‌లో గాని ఎన్ని ధర్నాలు, ఎన్ని రాస్తారోకోలు చేసినా గాని ప్రభుత్వం ఏదో కోతికి కొబ్బరి చిప్ ఇచ్చినట్టు కొద్దిగా 5,000 అంటాడు ఒకసారి, 7,000 అంటుండు ఇప్పుడు. 20,000 ఖాళీలు ఉన్నాయి. 20,000 ఖాళీలు ఇయ్యరా నాయనా. ఆ 20,000 ఇస్తేనే కొన్ని లక్షల మంది కాంపిటీషన్‌లో ఉన్నారు. ఎవరి కోసమో రాదో డైలమాలు ఉంటే నువ్వు 5,000 ఇస్తా, 7,000 ఇస్తా అంటే అది ఎవరికి సరిపోతాయి? ఎన్ని ఖాళీలు ఉన్నాయి? నువ్వు ఇచ్చిన మాటనే కదా! హైదరాబాద్ చిక్కడపల్లి సిటీ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డే కదా! అక్కడ ఆళ్ళేగా ఇచ్చిన హామీ 2,00,000 ఉద్యోగాలు ఇస్తా అని. ఈరోజు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిర్రు? గత ప్రభుత్వంలోనే 35,000 ఉద్యోగాలు భర్తీ అయినాయన్న. నోటిఫికేషన్ బీఆర్ఎస్‌లో. నిజం అది. 23కి 22ల నోటిఫికేషన్ ఈయన రిలీజ్ చేసిండు. ఈయన కొత్తగా వచ్చినాక ఏం రిలీజ్ చేసిండన్న? డీఎస్సీకి గాని, డీఎస్సీకి సంబంధించిన అభ్యర్థులు గాని, పోలీసుకి సంబంధించినోళ్ళు గాని, గ్రూప్ 2 గాని వీళ్ళు ఎంతో మంది చాలా వరకు ఇప్పటికి ఒక 4, 5 బ్యాచ్‌లు ఉన్నారు 10 ఏళ్లలో. ఇప్పుడు కొత్తగా డిగ్రీ అయిపోయినోడు వీళ్ళతోటి ఏం పోటీ పడతాడన్న?
ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంటే వాడు పోతుంటే కొత్తోడు వచ్చేది. 4, 5 బ్యాచ్‌లు వీళ్ళంతా కలిసి ఒకటేసారి ఎగ్జామ్ రాయాలంటే ఎన్ని లక్షల మంది అయితుర్రు. దానివల్ల ఎవరికి ఉపయోగం? ఈ తక్కువ ఖాళీ పోస్టులు రిలీజ్ చేయడం వల్ల. నేను అడిగేదేందంటే రేవంత్ రెడ్డిని ఈరోజు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అర్థం చేసుకొని 20,000 నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని నేను కోరుతున్నా. రైట్. మీరు ఒకవేళ ఎయ్యకపోతే మాత్రం నిరుద్యోగులు ఏం చేస్తాం ఏందనేది కూడా మా సత్తా ఏందో కూడా మేము చూపెడతామన్న. ఓకే. సో ప్రెజెంట్ ఏ పార్టీలో ఉన్నారు మీరు? నేను ప్రెజెంట్ అయితే విద్యా రాజకీయ పార్టీలో ఉన్నాను. విద్యార్థుల రాజకీయ వేరే పార్టీ. పార్టీలు కూడా ఆఫర్‌లు వస్తున్నాయి. ఓకే. బట్ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉందిగా, ఇందులో పోవాల ఇంట్రెస్ట్ లేదా? లేదన్న. ఓకే. నాకైతే లేదు. అలా చాలా కవితక్క పార్టీలకు ఏమైనా పోతారా? లేదన్న. అడిగిర్రు గానీ టీఆర్ఎస్ కాదు కూడా, తెలంగాణ రక్షణ సేన. కాకపోతే వీళ్ళతోటి పోల్చుకుంటే కవితక్క బెటర్ ఫైట్ చేస్తుంది. కవితక్క కవితక్క పార్టీలకు better. పోతారా మళ్ళీ? లేదు నాకు ఇంకొక ఆప్షన్ ఉంది. ఇది టీవీకేనా? ఇక టీవీకే తీసుకొస్తారా తెలంగాణలోకి, తమిళనాడు నుంచి? ఎస్ అన్న. తెలంగాణకు తేవాలని ఉంది. అండ్ ఇంకోటి ఇంకా తెలంగాణలో పోటీ చేస్తే విజయ్ వస్తారేమో మీ ప్రచారానికి. తప్పకుండా నాయకుడికి దేశం బాగుండాలనుకునే వాళ్ళకి దేశం అంతా ఇప్పుడు అంటాడు కదా పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ బాగుంటుంది. ఇది నాకు బాగా ఇష్టం ఇది. పవన్ కళ్యాణ్ అంటనా? ఎస్. పవన్ కళ్యాణ్ అంటే కాదు, పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒక డైలాగ్. ఓకే. ఇప్పుడు విజయాన్ని తీసుకొస్తారు అనే దానికి నాది ఊరు కాదు, రాష్ట్రం కాదు, దేశమే నా ఊరు, నా దేశమే ఒక డైలాగ్ ఉంటుంది చూడండి. ఓకే. అలా విజయాన్న కూడా అట్లా రేపు దేశకి నేత కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. తెలంగాణలో కూడా టీవీకి రేపు వచ్చే ఎలక్షన్లో కూడా పోటీ చేసే విధంగా తెలంగాణకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రైట్. రైట్ వినయ్, ఖచ్చితంగా నువ్వు కోరుకునే జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు యూత్ కి అవకాశం ఇచ్చేటోళ్ళే కాదన్న కావాల్సింది, రైట్. నిజాయితీగా పనిచేసి జనాలు సేవ చేసేటోళ్ళే కావాలి. ఆ విధంగా నాకు విజయాన్ని అనిపించింది కాబట్టి నేను ఇష్టపడుతున్నా, కావాలనుకుంటున్నా. ఒక లీడర్ లెక్కల, సినిమా అభిమాని లెక్క కాదు నేను. రైట్ వినయ్, ధన్యవాదాలు.